శ్రీమాత్రే నమః. నా పేరు గోపాల్ సింగ్. కడప నగర హనుమప్ప వీధిలో వెలిసినటువంటి ఈ శ్రీ శ్రీ నడివీధి గంగమ్మ దేవస్థానం నందు అమ్మవారి వార్షికోత్సవం 5 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగాయి. మొదటి రోజు అమ్మవారి దగ్గర చండీ హోమము, ఆయుష్ హోమము, గణపతి హోమము, మంత్రపుష్పం ఇవన్నీ జరిగాయి. రెండవ రోజు అమ్మవారికి సల్లా కార్యక్రమం, అలాగే మూడవ రోజు చిన్నపిల్లలైనటువంటి బాలా త్రిపుర సుందరి దేవిగా 108 మంది చిన్నపిల్లలకు వాయినాలు ఇవ్వడం జరిగింది. 4వ రోజు అమ్మవారి జాతర ఉత్సవాలు. అమ్మవారి దగ్గర దాదాపుగా 600 మంది ఆడబిడ్డలకు ఒడిబియ్యం కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. అలాగే రాత్రి పుష్పయాగము, పౌలింపు ఏకాంత సేవ జరిగింది. ఈరోజు ఆఖరి రోజు సందర్భంగా అమ్మవారి దగ్గర దాదాపుగా 1200 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి కరుణ కటాక్షాలకు పాత్రులైనారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఎన్నో అద్భుతంగా జరగాలని ఆ జగన్మాత అయినటువంటి నడివీధి గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా పేరు గోపాల్ సింగ్, ఈ ఆలయ కార్యకర్తను. ఇటువంటి కార్యక్రమాలు ఈ వీధిలో అందరి సహకారాలతో, పెద్దవాళ్ళు పిల్లలు తేడా లేకుండా అందరి సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా సంవత్సరానికి 2 సార్లు వైభవంగా చేస్తారు. 6 నెలలకు ఒకసారి దసరా వార్షికోత్సవము, 6 నెలలకు ఒకసారి అమ్మవారి వార్షికోత్సవము. ఇక్కడ ఎంతో అద్భుతంగా 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వీధిలో సహకరించిన పెద్దలు పిల్లలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దాదాపుగా 1200 మంది పైగా అన్నదాన కార్యక్రమానికి వచ్చారు. దాదాపుగా 1 గంట నుంచి భక్తులు ఇప్పటి వరకు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అమ్మవారి వార్షికోత్సవం ఎక్కడైనా వార్షికోత్సవం సంవత్సరానికి ఒకసారి చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎక్కడ వార్షికోత్సవాలు లేవు కాకుండా మార్కెట్ అందుబాటులో ఉంది కాబట్టి దాదాపుగా చాలామంది ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు అందరికీ ఆ తల్లి అన్నాన్ని ప్రసాదించింది. అలాగే వాళ్ళకు ఆశీస్సులుగా అమ్మవారు రక్షణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అక్కడే ఉండండి. నా పేరు గోపాల్ సింగ్. కడప నగరంలో హనుమప్ప వీధిలో వెలిసినటువంటి ఈ నడివీధి గంగమ్మ తల్లి దేవస్థానము దాదాపుగా 200 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగినటువంటి ఈ అమ్మవారి శిలలైతే 700 సంవత్సరాల నుంచి శిలలున్నాయి. దాదాపుగా ఇప్పటికీ ఒక 4 రోడ్లు వేయడం జరిగింది. ఈ రోడ్ల ద్వారా శిలలు కింద అడుగున ఉన్నాయని తెలుసుకొని వీరి పెద్దలు ఈ కార్యక్రమం సందర్భంగా ఒకనొక టైంలో 2020 సంవత్సరంలో కరోనా అనే మహమ్మారితో చాలామంది ప్రజలు అలోకలమయ్యారు. ఈ వీధిలో అమ్మవారు సాక్షాత్తుగా ఒక బాలిక రూపంలో వచ్చి నేనుండగా మీరు భయపడవద్దు, నన్ను మీరు ధ్యానించుకోండి, నేనున్నాను మీకు అని ఒక బాలిక రూపంగా చెప్పడం జరిగింది. ఆ కారణంగా ఎంతో భయాందోళనకు గురైనటువంటి ఈ హనుమప్ప వీధి, ఈ చుట్టూ ఉన్నటువంటి హనుమప్ప వీధి సర్కిల్ మిడిల్లో ఉంది. ఈ హనుమప్ప వీధికి 4 పక్కల ఉన్న దిశాలు, 1 వైవి చెట్టు, 2 పొట్టిశ్రీరాముల వీధి, 3వది అమ్మవారిశాల వీధి, 4వది హబీబుల్లా వీధి. ఈ హబీబుల్లా వీధి, హనుమప్ప వీధి, అమ్మవారిశాల వీధి, బాల వైవి షీటు, ఈ పుట్టిశ్రీరాముల వీధి మధ్యలో ఉన్నటువంటి వీధి ఈ హనుమప్ప వీధి. ఈ వీధిలో వెలిసేటువంటి నడివీధి గంగమ్మ తల్లికి ఆ కరోనా టైంలో భక్తులు, ఈ వీధి భక్తులు దాదాపుగా ఒక 40 మంది 50 మందితో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమము. ప్రతిరోజు ఆ అమ్మకి 108 దీపాలు పెట్టుకొని ఆ తల్లికి నువ్వే దిక్కు తల్లి అని వేడుకొని పూజలు చేయడం జరిగింది. దాదాపుగా ఇక్కడ 30 మంది పిల్లలు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అటువంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు ఎవరైతే తమ కార్యక్రమాలు చేసుకొని వ్యాపారం చేసుకొని వైబీ షీట్లో దాదాపుగా షాప్ ఉండేవాళ్ళు ఈ వీధిలో 10 మంది ఉన్నారు. నేను ఒక మ్యారేజ్ ఈవెంట్ని అటువంటి టైంలో కరోనా టైంలో నేను దాదాపుగా 18-20 వివాహాలు చేయడం జరిగింది ఇంట్లోనే. ప్రతిరోజు నేను ప్రోగ్రాంకు వెళ్ళడం జరిగింది. ఆ అమ్మ ఆశీస్సుల దయ వల్ల ఈ వీధిలో కరోనా అనేది ఒక్క మనిషి కూడా రాలేదండి. ఆ సత్యం సాక్షాత్తు అమ్మవారు అటువంటి రోజుల్లోనే మాకు చూపించింది. ఆ నిదర్శనంతో కేవలం ఒక 5 వారాలు సల్ల కార్యక్రమం పెట్టుకొని అమ్మకు పూజితం చేసుకోవాలనుకున్నటువంటి రోజులవి. ఈరోజు దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఇంత వైభవంగా అద్భుతంగా ఆ తల్లి జగన్మాత చేయించుకుంటుంది. ఆ శిలల రూపంలో ఉంటే అలంకారం కాదు కాబట్టి ఒక అమ్మ ప్రతిమను తీసుకొని వచ్చి ఆ వేప చెట్టు అయినటువంటి ఆ చెట్టుకు అమ్మను శిలను ప్రతిమను పెట్టి పూజించడం జరిగింది. ఆ ప్రతిమ అలంకారాలు ఎంతో అద్భుతంగా రోజు రోజుకి ఎంతో అద్భుతంగా జరిగింది. అలాగే ఆ తల్లి దగ్గర ఒక ముఖ్యమైన విన్నపం అండి,
ఆ తల్లి దగ్గర ఒక సంకల్పం మనస్ఫూర్తిగా నమ్మి ఆ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని మనం విన్నవించుకుంటామంటే సాక్షాత్ ఆ తల్లి వింటుంది. ఏ విధంగా అంటే అమ్మ నేను ఇక్కడ ఉన్నానని అమ్మ వాగ్దానం చేసి ప్రత్యక్షమైంది కాబట్టి ఆ సంకల్ప బలంతో ఒక వివాహం కాని వారైతే, ఒక సంతానం లేని వాళ్ళైతేనేమి, ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళైతేనేమి ఒక 11 వారాలు ఆదివారాలు మనస్సుతో అమ్మవారికి సూర్యోదయపు కాకము తడి వస్త్రాలతో 108 ప్రదక్షిణలు చేస్తారండి. ఇక్కడ దాదాపుగా ఆ సంకల్ప బలం గొప్పదిగా చేసి అమ్మను తన సొంత బిడ్డగా భావించుకొని ఈ అమ్మవారి సంకల్ప బలంతో తిరిగినామంటే 7 వారాల్లో ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరుతుంది. దాదాపుగా మా ఇంట్లో మా అమ్మగారికి చెయ్యి బాగలేదని చాలా బాధపడుతోందండి. అటువంటి అమ్మవారి టైంలో పూలు అల్లుతానే చెయ్యి బాగా అయిపోయింది అమ్మకు కూడా. అలాగే మా తమ్ముని భార్యకు సంతానం కోసం అమ్మకు పెట్టినటువంటి తొలి ఒడిబియ్యాన్ని ఆ బిడ్డకు పెట్టడం జరిగింది. పెట్టిన 10 రోజులకే రిజల్ట్ అమ్మవారు చూపించింది. అలాగే ఆ సంకల్పం మేము మనసులో అనుకొని గట్టిగా అమ్మని ప్రార్థించుకుంటే కన్ఫామ్ అయిపోయి సంతానం కలిగింది. అలా సంతానం కాని వాళ్ళకి చాలామందికి ఈ విషయాన్ని తెలియజేశాము. మా బంధువులు అయితేనేమి, మా ఫ్రెండ్ సర్కిల్ అయితేనేమి వాళ్ళకందరికీ పిలిపించి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అమ్మని దర్శించుకొని వాళ్ళ సంకల్పం తీర్చుకున్నారు. వాళ్ళకు కూడా ఈ రిజల్ట్ సక్సెస్ అయింది. ఇలా సక్సెస్ కావడం ద్వారా కేవలం 5 వారాలు అనుకున్న మేము ఈరోజు దాదాపుగా 5 సంవత్సరాల పాటు వైభవంగా రోజు రోజుకు పెరగడమే పనికి తరగడం లేదు. భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, అంత వైభవంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి ఈ వీధిలో సహకరించిన పిల్లలు పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మని దర్శించుకొని ఈ కార్యక్రమానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గంగమ్మ తల్లికి జై. ఓకే. నా పేరు విజయలక్ష్మి. ఇక్కడ హనుమపల్లిలో అడవి గంగమ్మ వార్షికోత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయి. ఈరోజు లాస్ట్ రోజు అని అన్నదానం కూడా చాలా గొప్పగా చాలా రంగరంగ చేస్తారండి. ఈ గోపాల్ సింగ్ గారి ఆధ్వర్యంలో చాలా అంటే చాలా బాగా జరిగింది. కనిమిదికి 600 మందికి ఒడిబియ్య కార్యక్రమం ఆడబిడ్డలకు అందరికీ ఒడిబియ్యం పోసడం జరిగింది. ఆ ఒడిబియ్యంలో కూడా చాలా మంది పాల్గొన్నారు. అద్భుతంగా చాలా విజయవంతంగా చేశానండి గోపాల్ సింగ్ గారి ఆధ్వర్యంలో. మేమందరం కలిసి అమ్మవారికి చాలా ఆనందంగా అద్భుతంగా చేసినాము. చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ మాకు నడిమిన ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా ఆనందంగా ఆరోగ్యంగా బాగా చేసినారు, బాగా ఉన్నారండి. ఇక్కడ ఈ ఒక్క విషయాన్ని మాత్రం జగన్మ తల్లికి చాలా ఎంతమంది అన్నదాన కార్యక్రమం? దాదాపు ఒక 300-400 మంది పైన వచ్చినారండి. అన్నదాన కార్యక్రమాల్లో 400-500 మంది పైన వచ్చినారండి. అన్నను మధ్యలోకి పంపించండి చెప్పేమో. అమ్మవారి దగ్గర జరుగుతున్నటువంటి ఈ అద్భుతాల్ని భక్తులు స్వయంగా వారి నోటితో వాళ్ళకి అమ్మవారు ఏమిచ్చింది, వాళ్ళు ఏం కోరుకున్నారు, వాళ్ళకి ఏం జరిగిందో భక్తులు తమ నోటితో స్వయంగా వాళ్ళే చెప్తారు. వినండి. నాకు ఈ చెయ్యి అసలు నీటిలో కదిలే లేకుండా ఉన్నా. మా చెయ్యికి ఏమైందని చెప్పి ప్రతి హాస్పిటల్ తిరుపతి కూడా పోయి చూపించుకున్నా. అసలు వాళ్ళ డాక్టర్లు అయితే నాప్కిన్ కూడా ఇట్లా పిండొద్దు, చేతితో ఏం ఎత్తుతో తల కూడా దూకోవద్దు అని చెప్పినట్టు తిరిగి నాకు బేజారైంది. దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టింటాను. చేతికి చెయ్యి ఏం రిజల్ట్ లేదు. ఇక్కడికి వచ్చి కూర్చొని అమ్మని దండపెట్టుకుంటే ఈ గోపాల్ వాళ్ళ అమ్మ ఝాన్సీ గారు వచ్చి ఏం మేడం డల్గా అన్నారు అన్నాడు. అంటే ఝాన్సీ ఇట్లా చెయ్యి నొప్పిందని చెప్పేసి అప్పుడు పరిగెత్తపోయి అమ్మ బండారు తీసుకొని నిమ్మకాయ తీసుకొని వచ్చి బండారు రుద్ది నిమ్మకాయ రుద్దిందన్న. ఇదే దాదాపు ఒక 1 వీక్ కల్లా నాకు అసలు చెయ్యి పెయిన్ అసలు ఏం లేదు. అమ్మవారు బాగా చేసింది. నిన్న వసంతాలు అయితే వసంతాలు నా ఇంటికి తెచ్చి వసంతాలు అమ్మకి నేను ఇంటికి పోయి మళ్ళీ బట్టలు మార్చుకొని పడుకున్నాను. పసుపు బట్టలు మార్చి పడుకుంటే అమ్మని అనుకుంటా నిద్రలే కూడా జారుకోలే. నేను నా తలాపని వచ్చి ఇట్లా తల అని నా పక్కన కూర్చుంటే అనిపించింది. లక్ష్మి ఎవరు ఉన్నారు, మన ఇద్దరమే కదా ఉండేదని. మా లక్ష్మి వస్తే ఎవరు రాలేదు. నేను నిన్న మధ్యాహ్నం కూడా నాకు అమ్మ కనపడింది. నా పేరు విజయలక్ష్మి అన్న. మా ఆయన 2 సంవత్సరాల నుంచి ఊరంటే నడవడం జరుగుతుంది. మా అబ్బాయికి కూడా కొంచెం ఇస్తున్నారు. ఆ అబ్బాయికి కొంచెం కోలుకుంటున్నాడు. ఆ అమ్మ దయ వల్ల మేమందరం ఒకటేమో ఎక్కించా.